మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో గురువారం ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి సురేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకు పలు పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారుల వివరాలను సభలో వివరించారు. ఎవరైనా జాబితాలో లేని వారు ఉంటే తిరిగి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీరాజ్ అధికారి విఘ్నేశ్వర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేందర్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాత్రమే సంబర్ ఒకటి నరేందర్ రెడ్డి, హనుమన్న గారి అమరేందర్ ప్రతాప్ రెడ్డి, ఇల్లు 9వ సర్వే నెంబర్ 2 గుంటలు గరబోయిన 9వ సర్వే నెంబర్ 2 గరబోయిన అంటూ 10వ సర్వే గుంటలు అల్లయ్య 12వ సర్వే నిరందర్ గౌడ్ నాగౌడ్ ఇల్లు 4వ సర్వే సూర్యారెడ్డి ఇల్లు 40 నెంబర్ 7 గుంటలంట రవీందర్ ఇల్లు హనుమన్న లక్ష్మి ప్రతాప్ ఇల్లు 109 గుంటలు గుత్యం పెంటయ్య ఇల్లు 124 గుంటలు గొల్ల సత్యం పెంటయ్య ఇల్లు 9 గుంటలు అని సంతోషిస్తారు. బంగ్లాదేశ్ గౌడ్ ఇల్లు 8 గుంటలు సగలారెడ్డి బిఎస్ఎన్ఎల్ టవర్ పోచయ్య 5 మద ఇల్లు 49 గుంటలు ఇల్లు 204 సిద్ధాంతర్ గౌడ్ యాదవ్ 204 రామగౌడ్ ఇల్లు 247 గొల్ల అక్షయ్ మల్లేశం ఇల్లు 247 4 గుంటలు శిథాలయ కృష్ణగౌడ్ ఇల్లు 247 గుంట 9 గొల్ల మల్లేశం ఇల్లు 207 గుంట గౌడ్ 207 బంగళ మల్లమ్మ నర్సాగౌడ్ ఇల్లు 240 గుంట నరేందర్ గౌడ్ యగౌడ్ ఇల్లు 453 సాయిలు నర్సయ్య ఇల్లు 453 సాయిలు ఇల్లు చేయబోతుంది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకి తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాలు కింది సహాయం అందించాలనేదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 4 పథకాలు, ఒకటోది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రెండవది రైతు భరోసా, మూడవది కొత్త రేషన్ కార్డులు, 4వది ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజా పాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడిన 23-24 ఆర్థిక సంవత్సరంలోని కనీసం 20 రోజులు పనిచేసి భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించడం కొరకు ఏర్పాట్లు చేస్తున్నాము. పై కార్యక్రమాల్లో ఇంకను మిగిలిపోయిన అర్హులై లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడం జరుగుతుంది. రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశం. అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు రూపాయలు 12,000 పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26 తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడింది. వ్యవసాయ యోగ్యం కాని భూములకి ఈ సహాయం వర్తించదు. మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. కొత్త రేషన్ కార్డు ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి
అర్హులైన నిరుపేదలకి కొత్త రేషన్ కార్డు పంపిణీ ఏర్పాట్లు చేస్తున్నాము. మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఇంతే కాకుండా ఎవరైనా కొత్త దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి. అదేవిధంగా ఈ రోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు. వీటిని కూడా పరిశీలన చేయబడను. పరిశీలన పూర్తి తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి. ఇందిరమ్మ ఇల్లు గత గ్రామ సభలో మన గ్రామంలో ఇంటి లేని వారి నుండి దరఖాస్తులు స్వీకరించాము. అతి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్రస్థాయిలో పరిశీలన ఇంటి స్థితులను, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి కావలసిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. 40 ఏళ్ల లోపు యువ వితంతువులు, పారిశుద్ధ కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు, ఎన్ఆర్ఈజీఎస్ కూలీలు మరియు ట్రాన్స్జెండర్స్ ను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితాగా, స్థలం లేని వారిది రెండవ జాబితాగా ఈ గ్రామ సభలో మీ ముందు ఉంచుతున్నాము. మీ ముందు ఉంచిన వివరాలు సరి చూసుకోవాల్సిందిగా మీ ముందు ఉంచి వివరాలు